దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి పునఃస్థితి స్థాపన అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటాం. పునఃస్థితి స్థాపన మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో పునఃస్థితి స్థాపన అనే మాట కనబడుతుంది. దాని గురించి మనము నేర్చుకుందాం. ఈ విధంగా రాయబడి ఉంది. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ పేరంతా మనం ఆలోచించేము కేవలము పునర్స్థితి స్థాపన అని ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. పునర్జననమందు అని అన్నాడు. పునర్జననమందు అనే దగ్గర ఫుట్ నోట్లో పునఃస్థితి స్థాపన మందు అని అన్నాడు. పునఃస్థితి స్థాపన అనేది ఏంటంటారంటే, ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి ఇల్లు పడిపోయింది. ఉదాహరణకి హైడ్రా వచ్చి ఒక వ్యక్తి ఇల్లు పడగొట్టింది. తిరిగి పర్మిషన్ తెచ్చుకొని అక్కడ అదే ఇల్లును అదే రూపంలో అదే కిటికీలతో అదే డోర్తో అదే ఫేసింగ్తో ఇల్లు కడుతున్నాడు. అంటే దాన్ని పునఃస్థితికి తీసుకురావటం. ఇక్కడ ఆత్మ సంబంధంగా ఆదామునందు ఏ స్థితినైతే పోగొట్టుకున్నాడో క్రీస్తు ప్రభునందు దేవుడు ఆ స్థితిని పునఃస్థాపించాలనుకున్నాడు. ఆ 5 సంగతులు ఆదామునందు పోగొట్టుకున్నవి ఏంటో వాటిని మనం చూస్తాం. తిరిగి క్రీస్తునందు ఏవి 5 సంగతులు మనకు తిరిగి దేవుడు అనుగ్రహించబోతున్నాడో వాటిని మనం చూసుకొని కార్యక్రమము ముగించుకుంటాం. కాబట్టి దీనికి సంబంధించి తీతు పత్రికలో 3వ అధ్యాయమందు 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ చూడండి, ఫుట్నోట్లో పునఃస్థితి స్థాపన లేక పునఃస్థితి స్థాపన సంబంధమైన అని అన్నాడు. పునఃస్థితి స్థాపన అంటే గతంలో ఏ స్థితి అయితే ఏదైనా తోటలో ఆదామునందు కోల్పోయారో తిరిగి క్రీస్తునందు దేవుడు ఆ స్థితిని పునఃస్థాపించబోతున్నాడు. అందులో 5 సంగతులు ఉన్నాయి. వాటిని మనం చూస్తాం. అందులో నెంబర్ 1 మొదటి స్థితి పాపము లేని స్థితి. ఆదాముకి దేవుడు సృష్టించినప్పుడు యథార్థవంతుడుగా, పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా, తన పోలికలో తన స్వరూపమందు సృష్టించారు. ఆదాము పాపము లేనివాడుగా సృష్టించబడితే రాబోయే దినాల్లో ఏం జరిగిందంటే ఆజ్ఞలు దేవుడు పండు తినకూడదనే ఆజ్ఞను ప్రవేశపెట్టాడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పండు తినడం ద్వారా పాపము లేని స్థితి నుండి పాపి అనే స్థితిలోనికి దిగజారిపోయాడు. ఆదాము చేసినటువంటిది అతిక్రమము అని గ్రంథం తెలియజేస్తోంది. రోమీయులకు 5వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆ ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆదాము చేసిన అతిక్రమమును బోలి. ఈ బోలి అంటే చాలామంది బోలి పాపము బోలా అనే మాట వాడారు. అది బోలి కాదు, పోలి అన్నమాట. ఆదాము చేసినటువంటి అతిక్రమాన్ని పోలి అంటే పోల్స్తామంటారు, పోలిక అంటాం కదా. ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయని వారు ఎవరు? అసలు భూమి మీద పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. మరణము అందరి మీద ప్రభుత్వం చేసింది, ఆదాము మీద ప్రభుత్వం చేసింది. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు? ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్ళింది అని అన్నాడు. అంటే ఈరోజు గవర్నమెంట్ ఉదాహరణకి బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం అంటే పడని వాళ్ళు కూడా ఉంటారు, అయినా వారి మీద కూడా అది ప్రభుత్వం చేస్తుంది. సిలువకు ముందు మరణ ప్రభుత్వం ఉంది. యేసు ప్రభు వారు పాపము చేయలేదు, కానీ ఆ ప్రభుత్వం కాలంలో ఆయన పనిచేశాడు. ఆ ప్రభుత్వము ఆయన మీద ఏలుబడి చేసింది, కానీ పాపము ఆయన లొంగ తీసుకోలేదు, మరణం ఆయనను లొంగ తీసుకోలేదు. అక్కడ ఏం చెప్తున్నాడు? ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయనటువంటి యేసు ప్రభువును కూడా మరణం వెళ్ళింది, కానీ ప్రభు దానికి లొంగలేదు. కాబట్టి ఇక్కడ పాపము ఆదాము ద్వారా జరిగింది, అతిక్రమం జరిగింది అనేది మాత్రమే తీసుకుంటాం. ఆ పారాగ్రాఫ్ అంతా మనము నేర్చుకోము. కేవలము ఆదాము అతిక్రమించాడు,
ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పాడు. కాబట్టి అలాగున ఆదాము పాపము లేని స్థితి నుండి పాపిగా అపోది అతన్ని ఎత్తేసినట్టుగా గ్రంథంలో మనము తేటగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదాము పాపము లేని స్థితి తిరిగి తెచ్చుకోలేని పరిస్థితిలో పడిపోయాడు. దానికి దేవుడు క్రీస్తునందు తిరిగి ఏం చేశాడంటే రోమీయులకు 6:22 ఈ విధంగా తెలియజేయబడింది. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైనందున, ఎక్కడి నుంచి విమోచించబడ్డాము? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైనందున. కాబట్టి ఇప్పటికీ చాలామంది పాపంలోనే ఉండిపోయి మేము నీతికి దాసులయ్యామని పెదవులతో మాత్రమే చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయేమో జాగ్రత్తగా మనం చూసుకోవాలా. పాపానికి దాసుడు అంటే ఒకడు దేని చేత జయించబడునో దానికి దాసుడు అని అన్నాడు. కాబట్టి పాపము చేసే వ్యక్తి పాపానికి లొంగినవాడై ఉంటాడు. పాపము తన మీద ఏలుబడి చేయకుండా నీతిని జరిగించేవాడు పాపానికి దాసుడు కాదు, పాపమే అతనికి బానిస అయిపోతుంది. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అంటే ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శిలువ బలియాగము ద్వారా మనము పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైనందున దాని ఫలితము పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తునందు బాప్తీసం పొందిన పరిశుద్ధులు క్రీస్తు రక్తంలో బాప్తీసం పొందారో అప్పుడు ఏం జరిగిందంటే క్రీస్తు ప్రభు రక్తము, క్రీస్తు ప్రభు యొక్క మరణమునందు విశ్వాసం ఉంచిన వారికి పాపము నుండి కడిగి వేసి వారిని పరిశుద్ధులుగా చేసింది. కాబట్టి పాపము లేని స్థితి తిరిగి అనుగ్రహించబడింది అనమాట. ఎప్పుడైతే ఆదామునందు పాపిగా చిత్రీకరించబడ్డాడు ఆదాము, పాపం చేసిన ప్రతి వ్యక్తులకు కూడా పాపలు అవుతున్నారు. పాపము వారసత్వంగా రాదు, చేస్తే వస్తుంది. ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం వస్తుంది. అలాగున పాపము చేసినందున పాపి అయిన మనిషి తిరిగి క్రీస్తునందు బాప్తీసం తీసుకుంటే ఆ పాపములో ఉన్న స్థితి నుండి పాపము లేని స్థితికి బయటకు వస్తున్నాడు. అది క్రీస్తునందు దేవుని యొక్క ఏర్పాటు అన్నమాట. దానికి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే 6:18 తెలియజేస్తున్నాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి నేడు ఎంతమంది మనుషులు దేవుణ్ణి నమ్ముతున్నాం అనుకుంటున్నారో వారు లోకంలో పాపం చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా పాపంలోనే దాసులుగా ఉన్నారు, పాపానికి దాసులుగానే ఉన్నారు. ఎవరైతే పాపం నుండి విమోచింపబడతారో వారు నీతికి దాసులు అవుతారన్నమాట. కాబట్టి మొదటి సంగతిని మనం ఆలోచన చేశాము, పాపం లేని స్థితి క్రీస్తునందు మాత్రమే ఉంది. పునఃస్థితి స్థాపన అంటే ఆదామునందు పోగొట్టుకున్నటువంటి పాపము లేని స్థితి క్రీస్తునందు అనుగ్రహించబడింది. ఇంకా మనకు 4 సంగతులు ఉన్నాయి. నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 మరణ భయము లేని స్థితి. రెండవది మరణ భయం లేని స్థితి. ఆదికాండం 3:8 ఆదాము భయముతో దాక్కుంటాడు. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. అసలు సింహానికి పేరు పెట్టిన ఆదాము ఎలుగుబంటికి, సృష్టిలో ఉన్న ప్రతి జంతువుకి, క్రూర జంతువులకి అన్నిటికీ పేరు పెట్టిన ఆదాము భయం లేనివాడు. గతంలో భయం లేనివాడు ప్రస్తుతము భయము, మరణ భయం, దాక్కునే పరిస్థితి. కాబట్టి పాపము లేని స్థితిలోకి ఉన్న ఆదాము పాపములో పడిపోయినట్టుగా మరణ భయం అంటే ఏంటో తెలియనటువంటి ఆదాము మరణ భయంలోనికి పడిపోయాడు. కాబట్టి మరణ భయం అతనిలో జొచ్చుకొని వచ్చి దాక్కున్నాడు అనమాట. తిరిగి క్రీస్తు ప్రభు నందు దేవుడు ఏం చేయబోతున్నాడంటే మరణ భయము లేని స్థితిని తిరిగి మానవ జాతికి అనుగ్రహించాలనే ఉద్దేశించిన వాడై క్రీస్తు నందు పునఃస్థితి స్థాపన అన్న ప్రాజెక్టును పట్టుకున్నాడు అనమాట, ప్రారంభించాడు. క్రీస్తునందు, క్రీస్తు ప్రభు సంఘమునందు, క్రీస్తు ప్రభు రాజ్యమునందు కొత్త నిబంధన చట్టము ద్వారా పాపము నుండి విడుదల, మరణ భయము నుండి విడుదలను ఏర్పాటు చేశాడనమాట. హెబ్రీయులకు 9:14 క్షమించండి, హెబ్రీయులకు 2:14 హెబ్రీ పత్రిక 2:14 అద్భుతమైన సంగతులు తెలియజేశాడు. ఆదామునందు ఏ విషయమైతే పోగొట్టుకున్నాడో ఆదాము క్రీస్తునందు తిరిగి దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ విధంగా రాయబడింది, చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనందున
ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడు. మరణం యొక్క బలము గలవాడు ఎవరు? అపవాది అన్నమాట. మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు. ఇంతకుముందు పాపానికి దాసులు విడుదల పొందిన పరిస్థితి, తిరిగి ఇక్కడ మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. కాబట్టి విడిపించుటకు ఆయన ఏం చేశాడు? ప్రభు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడే. కాబట్టి రక్త మాంసంలో పాలివాడై శిలువలో తన రక్తాన్ని కార్చి మరణ భయంలో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు చాలామంది తమ ప్రాణాలు పోయినా సరే క్రీస్తు ప్రభును వదిలిపెట్టడం లేదు. మిమ్మల్ని చంపేస్తాము అంటే కూడా చంపినా పర్వాలేదండి, మేము ప్రభుని నమ్ముకున్నాం. మీరు మిమ్మల్ని చంపినా పర్లేదా? చంపినా పర్లేదు. మిమ్మల్ని హతసాక్షులుగా చేస్తామండి, హతసాక్షులైనా పర్లేదు. మరణ భయం ఏది మీకు లేదండి. కాబట్టి ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తులు శత్రు దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువుల దగ్గర అణుబాంబు ఉందని తెలిసినప్పుడు 2 అడుగులు ఆ సైనికుడు వెనకడగేస్తాడు. కానీ మరణ భయం చేత వెనకడగేసినటువంటి ఆ సైనికుడు ధైర్యాన్ని కోల్పోతాడు. క్రీస్తునందున్న వ్యక్తి సింహము వలె ధైర్యముగా మరణానికి ముందు ఎదురెళ్తుంటాడు అన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రభు మరణానికి ఎదురెళ్ళినవాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారు పాపం లేని స్థితి నుండి మరణ భయం లేని స్థితికి ఎదిగేటువంటి ఏర్పాటును క్రీస్తునందు దేవుడు చేశారు. క్రీస్తునందు పాపము లేని స్థితి మనకు అనుగ్రహించబడింది. ఈ స్థితి మీకు రాకపోతే, నాకు రాకపోతే మాకు రక్షణ లేదు. ఏదో దేవుని పేరు చెప్పుకొని తిరుగుతున్నాం తప్ప మాకు రక్షణ లేదనమాట. కాబట్టి పాపము లేని స్థితికి మనం తప్పకుండా రావాలి. 2 మరణ భయము నుండి బయటికి రావాలి. నాకు భయం అండి మరణం అంటే నీకు రక్షణ లేదనమాట. రక్షణ లేనివారు మరణ భయంలో ఉన్నారనమాట. మరణ భయం లేనివాడు రక్షణ కలిగిన వాడై ఉంటాడు. క్రీస్తు ప్రభు రక్తం అతను ఏం చేస్తుంటుందంటే హెబ్రీలకు 2వ అధ్యాయంలో ఇందాక మనం చదివిన 15 వచ్చిన చివరి లైన్లో జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడు. కాబట్టి ఆయన రక్తము మాంసము శిలువలో చంపబడిన ప్రభు యొక్క రక్తముని ఏం చేసిందంటే మరణ భయం నుంచి విడిపించింది. అలా విడిపించబడిన స్థితి క్రీస్తునందు ధన్యకరమైన స్థితి అన్నమాట. నెంబర్ 2 అయిపోయింది. నెంబర్ 3 మూడవది క్రీస్తునందు మనస్సాక్షి దోష ఆరోపణ లేని స్థితి. మనస్సాక్షి నేర ఆరోపణ లేని స్థితి అన్న దోష ఆరోపణ లేని స్థితి అన్న ఒకటే. క్రీస్తునందు మనస్సాక్షి నేర ఆరోపణ లేదు. ఆ స్థితిని దేవుడు క్రీస్తునందు అనుగ్రహించబోతున్నాడు. ఆదాముకు గతములో తను ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆయన మనస్సాక్షి ఎప్పుడు ఆయనను బాధించలేదు. సృష్టించినప్పటి నుండి పండు తినక ముందు ఆయన మనస్సాక్షి ఎప్పుడు ఆయనను గద్దించలేదు. సృష్టించబడిన నాటి నుండి పండు తినక ముందు ఎన్నడూ ఆదాము దుఃఖపడలేదు, బాధపడలేదు. మనస్సాక్షి ఆయనను ఎప్పుడు నేరం మోపలేదు. కారణం ఏంటంటే ఆయన పాపం చేయలేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దొంగతనం చేసి దొరికిపోతాడో, అయ్యా నువ్వు దొంగతనం చేసావని అడిగితే లేదండి నేను చేయలేదండి అంటాడు. ఎందుకు? శిక్షిస్తారేమో అనే భయపడి. కానీ అతని మనస్సాక్షి ఏం చెప్తుంటుందంటే నువ్వు పాపం చేసావు, నువ్వు దోషివి అని మనస్సాక్షి నేరం మోపుతుంటుంది. ఈరోజు చాలామంది స్త్రీలు భర్తల ప్యాంట్ల నుండి ఒక 100 రూపాయలు 200 దొంగతనం చేశారు. భర్త వచ్చాడు, అమ్మ 200 ఉండే ఇందులో తీసావా అంటే లేదండి నేను తీయలేదంటది. తను తీసిన విషయం తన మనస్సాక్షికి తెలుసు కాబట్టి మనస్సాక్షి ఏం చేస్తుంది? నేరం మోపుతుంది. అమ్మ నువ్వు చేసావు. అప్పుడు తను ఏమంటాడు? తీసావమ్మా నువ్వు అంటాడు. లేదు నేను తీయలేదంటది. కానీ మనస్సాక్షి ఏం చెప్తుంటుంది? నేను నేరం మోపుతుంటుంది. కాబట్టి మనకు పాపములో ఉన్నామా లేదా అని మనల్ని మనమే అడగాల. నేను మంచివాడిని అని ఎవరినో సాక్షులుగా పెట్టాల్సిన పని లేదు. నేను మంచివాడిని అని సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మంచివాడువా చెడ్డవాడువా, నువ్వు పాపివా కాదా అనేది తెలుసుకోవడానికి దేవుడు సుప్రీంకోర్టు నీ దగ్గర పెట్టాడు. అది మనస్సాక్షి. దేవుడు మనిషిలో పెట్టిన సుప్రీంకోర్టు మనస్సాక్షి. నువ్వు మంచివాడువా కాదా ఒక్కసారి దాన్ని అడుగు. నేను మంచివాడినా కాదా నా మనస్సాక్షిని నేను కన్ను మూసుకొని అడిగినప్పుడు అది చెప్పేస్తుంటుంది. నేరం చేస్తుంది అనమాట, నేర ఆరోపణ చేస్తుంది నువ్వు మంచివాడువా కాదా అనేది. కాబట్టి మనస్సాక్షి నేర ఆరోపణ చేసేటువంటి పరిస్థితి ఆదాముకు లేదు గతంలో. తిరిగి క్రీస్తునందు మనస్సాక్షి నేర ఆరోపణ చేయకుండా కడగబడినటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. ఆ విషయం మనకు ఆదికాండము 2:25లోనే ఆదాము ఆ స్థితి లేనట్టుగా కనబడతాడు.
25లో ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయము 25లో, అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండ్రి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండ్రి. గతంలో వారికి సిగ్గు అంటే ఏంటో తెలియని పరిస్థితి, వారికి ఏమి ఎరగని పరిస్థితి. నేడు తోట చెట్ల మధ్యలో దాక్కున్నాడంటే సంగతులు ఎరిగిన వాడై ఉన్నాడు. తన దోషము, తన పాపము తను గుర్తించిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆదామును పండు తిన్నావు, తప్పు చేసావని చెప్పినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కాదు, కప్పుకున్నవాడు అనమాట. మనస్సాక్షి నిరారోపణ చేసింది ఆదాముది. ఆదాము దోషాలు కప్పుకున్నాడని యోబు గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనస్సాక్షి క్రీస్తునందు శుద్ధి చేయబడుతుంది. ఆ ఏర్పాటును దేవుడు క్రీస్తునందు పెట్టాడు. హెబ్రీలకు 9వ అధ్యాయంలో 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14లో విశేషించి ఈ సమాచారం తెలియజేశాడు దేవుడు. క్రీస్తునందు అసలు ఏ ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి తెలియక చాలామంది అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, వచ్చేసేయడం అని చెప్పి లోకాన్ని ఆకర్షిస్తున్న దినాలు ఇవి. కానీ క్రీస్తునందు దేవుడు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాడు. అది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. క్రీస్తునందు ఏం జరగబోతుందంటే నీ పాపము లేని స్థితికి నిన్ను తీసుకురావాలనుకుంటున్నాడు. నీ మరణ భయం నీలో నుండి తొలగించి క్రీస్తునందు నిలబెట్టాలనుకుంటున్నాడు. నీ మనస్సాక్షి నిన్ను నేరం మోపుతుంటే మనస్సాక్షిని శుద్ధి చేయాలనుకుంటున్నాడు. 9వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము, అంటే క్రీస్తు రక్తం ఏం పనిచేస్తుందో తెలియజేస్తున్నాడు. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని చెప్పేశాడు. కాబట్టి నిత్యుడుగా ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా యేసు ప్రభు దేవునికి తను తాను అర్పించుకున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? క్రీస్తు ప్రభు రక్తము నిర్జీవ క్రియలను విడిచేటట్టు చేస్తుంది. కడగబడిన వ్యక్తి లోకంలోకి వెళ్ళిపోయాడంటే నిర్జీవ క్రియలు చేస్తున్నాడు అన్నమాట. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పండుగలు, లోక సంబంధమైన ఈ కార్యక్రమాలు అన్నీ నిర్జీవ క్రియలు. అవి నిర్జీవ క్రియలు విడిచిపెట్టేటట్టు చేస్తుంది క్రీస్తు ప్రభు రక్తం. నిన్ను నిర్జీవ క్రియలు వదిలిపెట్టేటట్టు చేసి నేను ఏం చేయబోతుంటుందంటే నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి జీవం గల దేవుని సేవించు అని చెప్తుంటాం. కాబట్టి జీవం గల దేవుని సేవించేటట్టుగా నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది క్రీస్తు ప్రభు రక్తము. కాబట్టి ఏం తెలియజేస్తున్నాడంటే క్రీస్తు ప్రభు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఆదామునందు పోగొట్టుకుని నా మనస్సాక్షి క్రీస్తునందు తిరిగి మనకి నేరారోపణ లేని స్థితికి, దోషారోపణ లేని స్థితికి మనల్ని తీసుకొని వచ్చాడు అనమాట మనస్సాక్షిని. అది నెంబర్ 3. దానికి మరొక వచనాన్ని చదువుకొని ముందుకెళ్దాం. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో విశేషించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నోహా గురించి మాట్లాడుతూ 8 మంది నీటితో రక్షించబడ్డారని చెప్పిన తర్వాత 21లో అంటాడు, ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారని చెప్పిన తర్వాత దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అని చెప్పాడు. బాప్తిజం ఏం చేస్తుంది? మనుషుల్ని రక్షిస్తుంది అనమాట. రక్షిస్తుంది. మనిషిలో ఉన్నటువంటి పాపం నుండి రక్షిస్తుంది, మరణ భయం నుండి రక్షిస్తుంది, మనస్సాక్షి నేర ఆరోపణ నుండి రక్షిస్తుంది. కిందికి వచ్చిన తర్వాత ఈ విధంగా తెలియజేస్తున్నాడు, బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది, అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ అని అన్నాడు. శరీర మాలిన్యం అంటే ఏంటి? తీర్థపత్రికలు అన్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానం. స్నానం అంటే కడగటం. ఇప్పుడు బిడ్డ తల్లికి గర్భాన పుట్టినప్పుడు మొదటి స్నానం చేస్తారు. రక్తంతో జన్మించిన బిడ్డ తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు రక్తంతో వస్తాడు బిడ్డ. అది మొదటి స్నానంలో శరీర శుద్ధి, శరీర మాలిన్యం తీసేసే కార్యక్రమం. అది క్రీస్తునందు బాప్తిస్మము శరీర మాలిన్యం తీసేయడం కాదని చెప్తున్నాడు. ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బిడ్డ జన్మిస్తాడో రక్తంతో జన్మిస్తాడు. బట్ట తీసుకొని తుడవటము, మొదటి స్నానం చేయటము, రక్తం కడగటం, శరీర మాలిన్యాన్ని తీసివేయటం. కానీ క్రీస్తునందు దేవుడు ఏర్పాటు చేసింది శరీర మాలిన్యం తీసేయడం కాదు అని చెప్పడం. మరి ఏంటిది అది? కింద చదువుదాం. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు కానీ మరి ఏంటిది?
యేసుక్రీస్తు పునరుత్థానం మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరం. కాబట్టి మనస్సాక్షి నేరారోపణ చేయకుండా నీ మనస్సాక్షి నిర్మలమైన ప్రత్యుత్తరం ఇస్తుంటుంది. నీ మనస్సాక్షి నీ మీద దొంగగానో దోపిడిగానో లేకపోతే పాపిగానో నేరారోపణ చెయ్యదు. ఇక మీదట అది నిర్మలమైనటువంటి మనస్సాక్షిగా నీ మీద అది నేరారోపణ చేయని స్థితిలో ఉంటుందన్నమాట. కాబట్టి మనస్సాక్షిని కడిగేటువంటి ఏర్పాటు క్రీస్తునందు ఉంది. నేడు మనము పాపములో ఉంటే క్రీస్తునందు బాప్తిజం తీసుకుంటే మన పాపాలు కడిగివేయబడతాయి. నెంబర్ 1. మనం క్రీస్తునందు బాప్తిజం తీసుకుంటే మన మరణ భయం తొలగిపోతుంది. నెంబర్ 2. క్రీస్తునందు మనం బాప్తిజం తీసుకుంటే మన మనస్సాక్షి నేరారోపణ తీసివేయబడుతుంది. నెంబర్ 3. నీకు రక్షణ ఉందో లేదో నీకు నువ్వే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒక 10 లక్షల రూపాయలు తీసుకొని బ్యాగులో వేసుకొని బస్సులో వెళ్తున్న వ్యక్తి నిద్రపోతున్నాడు. సడన్గా బ్యాగ్ మిస్ అయిపోయిందంటే ఏం చేస్తాడు? టక్కన లేచి ఊరు వచ్చిందా లేదా అని చూసుకోడు, బ్యాగ్ ఉందా లేదా అని చూసుకుంటాడు. కారణం ఏంటంటే 10 లక్షలు అంటే చాలా విలువైనవి కాబట్టి నిద్ర నుంచి లేచిన వ్యక్తి ఆ డబ్బు చూసుకుంటాడు. అవి ఒకవేళ ఎక్కడికి పోలేదనుకోండి సంతోషిస్తాడు. అమ్మ నా 10 లక్షలు నా దగ్గర ఉన్నా సంతోషిస్తాడు. కనబడకపోతే భయపడుతుంటాడు. 10 లక్షల కంటే ఈ సృష్టిలో విలువైనది ఆత్మ. కాబట్టి నీ ఆత్మ పరలోకానికి వెళుతుందా లేదనేది నీకు నువ్వే నిద్రలోకి వెళ్ళి లేచి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీవు పాపం నీలో ఉంటే నీకు రక్షణ జారిపోయే ప్రమాదం ఉంది. మరణ భయం నీలో ఉంటే రక్షణ జారిపోయే ప్రమాదం ఉంది. నీ మనస్సాక్షి నీకు నువ్వు సమర్థించుకోవచ్చు, కానీ దేవుని ఎదుట ఎలా ఉంది? నేరారోపణ చేసే మనస్సాక్షి ఉంటే నీకు ప్రమాదం ఉందని చెప్తుంది గ్రంథం. కాబట్టి మనకు ఈ విషయాల సంగతులు గ్రంథంలో తేటగా తెలియజేశాడు. క్రీస్తునందు పునఃస్థితి స్థాపన చేయబోతున్నాడు. పునఃస్థితి స్థాపన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే పెంతెకొస్తు పండుగ దినాన 3000 మంది బాప్తిజం తీసుకున్నారో అప్పుడు స్టార్ట్ అయింది. దానికి ఒక పదం వాడాడు తీతు పత్రికలో. ఇందాక చూసాం కానీ ఆ పదాన్ని ఆలోచన చేయలేదు, ఇప్పుడు ఆలోచన చేస్తాం. తీతు పత్రిక 3:5 పునర్జననమందు అన్నాడు. పునర్జన్మ సంబంధమైన బాప్తిజం అని ఇక్కడ అన్నాడు. మత్తయి సువార్తలో 19 ఇందాక మనం చదివిన అక్కడ ఏమంటాడంటే ప్రపంచ పునర్జననమందు అని అన్నాడు. మత్తయి సువార్త 19:28. ప్రపంచ పునర్జననం అంటే ప్రపంచము ఒక్కసారే జన్మించాలి, ఆ తర్వాత మరణము తీర్పు ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక పదం ఏమాడాడు? ప్రపంచ పునర్జననమందు. జననమందు అంటే ప్రపంచము తిరిగి జన్మించేటువంటి ఏర్పాటు తీసుకొని రాబోతున్నాడు దేవుడు క్రీస్తునందు. ప్రపంచము నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించేటువంటి పరిస్థితులు తీసుకురాబోతున్నాడు దేవుడు క్రీస్తునందు. నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిజం తీసుకుని జన్మించేవాడు ప్రపంచానికి మొట్టమొదట ప్రారంభమైంది పెంతెకొస్తు పండుగ దినాన 3000 మందితో. అప్పుడు చెప్తున్నాడు ప్రపంచ పునర్జననమందు ప్రపంచము కొత్తగా జన్మించడం ప్రారంభమవుతుంది. అది 3000 మందితో ప్రారంభమై కొనసాగుతుంది అన్నమాట. జన్మించే కార్యక్రమం క్రీస్తునందు జననం, ప్రపంచము నూతన జన్మ ఎత్తుతుంది అన్నమాట. బాప్తిజం నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మ ఎత్తుతుంది అన్నమాట. అలాగున క్రీస్తునందు దేవుడు ఆ బాప్తిస్మంలో ఈ కార్యక్రమాలు జరిగించాడు అనమాట. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఇంకా 2 సంగతులు. నెంబర్ 4, ఆదాము పోగొట్టుకున్న ప్రత్యేకమైన 4వ స్థితి. ఆదాము పోగొట్టుకున్న 4వ స్థితి. ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ఆదాము ఏం పోగొట్టుకున్నాడంటే ఆదికాండం 2:22. ఆదికాండము 2:22 ఆదాము పోగొట్టుకున్నటువంటి స్థితి ఈ విధంగా తెలియజేయబడింది. తర్వాత దేవుడిని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఆదాము దగ్గరికి దేవుడు రావడం జరుగుతుందంటే అర్థం ఏంటి? ఆదాముకు దేవునితో సహవాసం ఉంది. ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆదాము దేవునితో కలిసి మాట్లాడే పరిస్థితి ఉంది. ఆదాము దేవునితో బాంధవ్యం కలిగి సహవాసం కలిగి కొనసాగుతున్న రోజులవి. అతనికి అవసరతలు తీరుస్తున్న దేవుడు అతనికి భార్య అవసరం ఉందని భార్యని ఇస్తున్నాడు. తన అక్కరల విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆదామును దేవుడు సహవాసములో ఉంటూ తన అక్కరలు తీర్చేవాడై ఉన్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైన అక్కర భార్యనివ్వటం. ఒక యవ్వనుడికి భార్య లేకపోతే భయంకరమైన పరిస్థితి. భయంకరమైన తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా, నరహంతకుడుగా, పాపిగా, వ్యభిచారిగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది.
తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు అతని అక్కర్లు ఎరిగి తనకు భార్య అవసరం అని చెప్పి తన సహవాసంలో భార్యను జత చేసిన వాడై ఉంటాడు ఆదాముకి దేవుడు. అలాగన భార్యనిచ్చి సహవాసం చేస్తున్నాడు దేవుడు ఆదాముతో. అయితే ఆదాము ఆ దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి దేవుడు ఏం చేశాడంటే ఆదాము సహవాసము పోగొట్టబడింది. ఆదికాండం 3:24 ఆదాము నందు పోగొట్టుకున్న స్థితి ఆదికాండం 3:24 ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వరం నిలబెట్టాడు. అంటే ఏం జరిగింది? ఆదామును వెళ్ళగొట్టి సహవాసాన్ని కోల్పోయిన ఆదాము, ధన్యకరమైన సహవాసం అది. ఏమంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు 100 మంది కలిసిమెలిసి ఉంటున్న రోజుల్లో ఒక వ్యక్తిని అందులో నుంచి 10 మందిలో అవమానించి అతన్ని మెడబట్టి బయటికి గంటేస్తే ఎలా ఉంటుంది? భయంకరమైన అవమానం. ఒక మ్యారేజ్కి వెళ్ళాము, మంచిగా పెళ్లి జరుగుతూ ఉంది, చుట్టాలందరూ సంతోషిస్తున్నారు, మెడబట్టి స్టేజ్ మీద నుంచి కిందికి తోబేశారు. ఎలా ఉంటుంది అవమానం? ఏదేను తోటలో దేవుని సముఖం నుండి ఇంక ఎన్నటికీ నువ్వు ఏదేను తోటలోకి రావు, వెళ్ళిపోయిన సహవాసం నుండి, నా సముఖం నుండి వెళ్ళగొట్టేశాడు. సహవాసాన్ని పోగొట్టుకున్న స్థితి. తిరిగి క్రీస్తునందు పునఃస్థితి స్థాపించడానికి పూనుకున్నాడు తండ్రి అయిన దేవుడు. క్రీస్తునందు పునఃస్థితి స్థాపించడానికి పూనుకున్నాడు. ఏం జరిగింది? పునఃస్థితి ఎలా స్థాపించాడు దేవుడు క్రీస్తునందు అంటే సంపూర్ణ సహవాసాన్ని అనుగ్రహించాడు అనమాట. రోమియోలకు 5:9 నుండి 11 ఈ విధంగా రాయబడింది. రోమియోలకు 5:9 నుండి 11 చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, క్షమించండి 9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదము. గతంలో కోపం వస్తేనే రక్షణ లేని పరిస్థితి, ఏదైనా నుంచి గెంటివేయబడ్డాడు. ఇప్పుడు ఉగ్రత వచ్చినా రక్షించే కార్యక్రమం మొదలుపెట్టాడు. చిన్న కోపం వస్తేనే గెంటి వేయబడిన ఆదాము నేడు ఉగ్రత వస్తే కూడా మమ్మల్ని గెంటి వేయకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన సముఖానికి చేర్చుకుంటున్నాడు. అంటే నీతో సహవాసం కలిగి ఉంటున్నాడు. దేవుని ఉగ్రత నుంచి దేవుడు మనిషిని కాపాడుతున్నాడు. ఆనాడు కోపం వస్తే ఆదామును పాపం చేసినందుకు నెట్టేసిన దేవుడు నేడేం చేస్తున్నాడంటే ఉగ్రత నుంచి రక్షిస్తున్నాడు. 10 ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము తనతో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడదాం. ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడదు. కాబట్టి సమాధానపరచాడు. శత్రువుల మధ్య సమాధానం. పరలోకానికి తండ్రి యజమానుడై ఉన్నాడు, భూలోకంలో నరుడు పాపి అయి ఉన్నాడు. ఒక పాపికి పరిశుద్ధతలో ఉండే తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధుడుగా ఉన్న తండ్రి అయిన దేవునికి శత్రుత్వం పాపాన్ని బట్టి. క్రీస్తునందు ఏం జరిగిందంటే సమాధానపరచడం అన్నమాట. చాలా చోట్ల ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో ఒక ఆయన వచ్చి ఆ గొడవను ఇంకా రెచ్చగొట్టి పెద్దగా చేస్తూ ఉంటాడు. ఒక అనుభవం ఉన్న పెద్ద ఆయన వచ్చి, అయ్యా అలా గొడవ పడకండి, మీరంతా సమాన వయస్కులే, నువ్వు దెబ్బలు తింటే నీ కుటుంబంలో బాధపడతారు, నువ్వు దెబ్బలు తింటే నీ కుటుంబంలో బాధపడతారు, ఎందుకండి కొట్లాట, సమాధానం కలిగి ఉండండి అని సమాధానపరుస్తూ ఉంటాడు. ఆ శత్రువుల్ని ఏకం చేసేటువంటి వారు, అనుభవం కలిగిన వారు. తండ్రిని దేవుడు సమస్త జనులకు జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు. అలాంటి తండ్రి అయిన దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే క్రీస్తునందు సమాధానపరిచేటువంటి కార్యక్రమం క్రీస్తునందు ఏర్పాటు చేశాడు అనమాట. కాబట్టి యేసుప్రభు రక్తం ఏం చేసింది? దేవుణ్ణి క్రీస్తు ప్రభు మనుషుల దగ్గర నడిపించి, లేక మనుషుల్ని దేవుని దగ్గర నడిపించి సమాధానం చేశాడు అనమాట. ఇక మీదట మీరు శత్రువులు కాదు, మీరు సహవాసంలో ఉన్నటువంటి వారు, సమాధాన పడినటువంటి స్థితి, దేవునితో సహవాసం మనకు. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, యోహాను పత్రికలు అంటాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను, నెక్స్ట్ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటాడు. అది యోహాను పత్రికలో మొదటి పత్రికలో 3వ వచనంలో ఉంటుంది, మొదటి అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది అనమాట. కాబట్టి తండ్రితో కుమారునితో సహవాసం ఉంది. ఎలా లభించింది? ఇది క్రీస్తునందు లభించింది. తర్వాత 2 కొరింథీ 13:14 అంటాడు, పరిశుద్ధాత్మతో కూడా సహవాసం ఉంది అనేసాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:14 చదవంగానే పరిశుద్ధాత్మతో కూడా సహవాసం ఉంది. కాబట్టి ఆదాము నందు గెంటి వేయబడ్డాడు. ఆదాము పాపం చేసి ఏదైనా తోటలో. ఇక్కడ గెంటి వేయబడే పరిస్థితి లేకుండా క్రీస్తునందు చేర్చుకొని, క్రీస్తునందు ఏ శిక్ష విధి లేదు అని రోమా 8:1 చెప్పినట్టు క్రీస్తునందు శిక్ష విధి లేని కారణాన సహవాసం ఏర్పడింది.
కాబట్టి సహవాసం ఏర్పాటు చేశాడు దేవుడు. క్రీస్తునందు సహవాసం, సంపూర్ణ సహవాసం అన్నమాట. ఇది 4 అయిపోయినాయి. చివరిదిగా 5వది ఆదామునందు పోగొట్టుకున్నటువంటి స్థితి క్రీస్తునందు అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ఆదాము దేనిని పోగొట్టుకునే దేవునికి దూరం అయిపోయాడు? 5వది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు, భౌతికమైన ప్రతి ఆశీర్వాదాలు ఉచితంగా అనుభవించేవాడు. సమస్త ఆశీర్వాదాలు పోగొట్టుకున్న ఆదాము అని రాస్తాడు. సమస్త ఆశీర్వాదాలు పోగొట్టుకున్న ఆదాము. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనంలో, నీ దేవుడిని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చును. అంటే అర్థం ఏంటి? నువ్వు దేన్నైనా తినవచ్చు. నువ్వు కూలి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడి చెమట కార్చి నేలలో విత్తనాలు చల్లి నువ్వు వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. నీకు ఉచితంగా నీకు అన్ని సమృద్ధిగా పండ్లు అనుగ్రహించబడతాయి. ఈరోజు మనము దానిమ్మ తినాలంటే ఎంత పెట్టాలి? 150 రూపాయలు పెడితేనే తప్ప ఒక 3-4 దానిమ్మలు రావట్లేదు. కాబట్టి ఆదాముకు దానిమ్మలు ఉచితంగా అన్నమాట. యాపిల్ తినాలంటే 100కి 2 ఆదాముకు ఉచితంగా. ఏదైనా సరే ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నది తప్ప ఈ తోటలో ఉన్నటువంటిది నిరభ్యంతరంగా నువ్వు దేన్నైనా తినొచ్చు. కాబట్టి ఆ సమస్త ఆశీర్వాదాలు ఉచితంగా అనుభవిస్తున్న ఆదాము ఏదేని నుంచి గెంటి వేయబడి నేలను చెమట కార్చి పంట చేసుకుని తినే దుస్థితికి దిగజారిపోయాడు. తిరిగి క్రీస్తునందు దేవుడు పునఃస్థితి స్థాపించాలనుకున్నవాడై క్రీస్తునందు పునఃస్థితిని స్థాపించి ఏం చేయబోతున్నాడు తండ్రి అని దేవుడు అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ తెలియజేయబడింది క్రీస్తునందు దేవుని యొక్క ఏర్పాటు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఎవరి దేవుడు ఆయన? మన దేవుడు, యేసుక్రీస్తుకు దేవుడు, తండ్రి అయిన దేవుడు అని చెప్పాడు. మన దేవుడు ఎవరు? యేసుక్రీస్తుకు ఎవరు దేవుడో ఆయనే మనకు దేవుడు. కింద ఏం చెప్తున్నాడు? మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి యొక్క దేవుడు. యేసు దేవుడు కాదు, యేసు యొక్క తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభుకు దేవత్వం ఉంది, కాదని అంటలేదు గ్రంథం. కానీ యేసు ప్రభు యొక్క తండ్రి అయిన దేవుడు అంటే ఏదైనా తోటలో ఆదామును సహవాసంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు. ఏం చేయబోతున్నాడు? ఆయన క్రీస్తు యేసునందు ఆదాము పోగొట్టుకున్నాడే, క్రీస్తు యేసునందు ఏం చేయబోతున్నాడు దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను అని. కాబట్టి క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి బోధనలు జరుగుతున్నాయి లోకంలో. యేసుప్రభువు నమ్ముకోండి, మీ పంటలు సమృద్ధిగా పండుతాయి. అది భౌతికమైన ఆశీర్వాదం. మీకు దేవుడు వాగ్దానం చేయలేదు, ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొత్తము ఇశ్రాయేలుకు వాగ్దానం. అది మీ పంటలు దీవించబడతాయి, మీ గిన్నె దీవించబడుతుంది, మీ సమస్తం భౌతికమైన దీవెనలు వాళ్ళకి ఇచ్చాడు. మనకేం చెప్పాడంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడుతుంది గ్యారంటీగా అని చెప్పాడు. ఈరోజు మా అక్కర్లన్నీ తీర్చడానికి ఆత్మ సంబంధంగా క్రీస్తునందు మనకు సమృద్ధిగా ఉంది. కాబట్టి మనం ఈరోజు ఆలోచన చేసినటువంటి 5 సంగతులు ఏంటంటే, క్రీస్తునందు పాపము చేసిన ఆదాము పాపము లేని స్థితి నుండి పాపము కలిగిన స్థితికి దిగజారిపోయాడు. క్రీస్తునందు దేవుడు పాపము లేని స్థితిని అనుగ్రహించబోతున్నాడు అని తెలుసుకున్నాం. ఎవరైనా స్థితి లేకపోతే బాప్తిజం తీసుకొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, మరణ భయం లేని ఆదాము మరణ భయంలోనికి దిగజారిపోయాడు. నేడు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే క్రీస్తునందు బాప్తిజం తీసుకుంటే మీ మరణ భయం తొలగించబడుతుంటుంది. ఇంకా మరణ భయంలో ఉంటే మీకు మారుమనసు అవసరమే ఉంది. నెంబర్ 3, మనస్సాక్షి ఆదాముది నేరారోపణ చేయలేదు. గతంలో పండు తింటే ప్రారంభమైంది నేను తప్పు చేశానని చెప్పడం. నేడు మన మనస్సాక్షి కూడా నేను తప్పు చేస్తున్నాను, తప్పులో ఉన్నాను, వాక్యానుసారంగా నేను లేనని నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తుంటే వాక్యానుసారంగా నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. అది క్రీస్తునందుకు అనుగ్రహించబడుతున్నటువంటి ధన్యత. 4వది ఆదాము ఏదైనా తోటలో దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నవాడే ఉన్నాడు. చల్లపూట కూడా దేవుడు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలో తిరిగి క్రీస్తునందు ఆ సహవాసం మనకు అనుగ్రహించబడుతుంది. ఏదైనా తోట నుంచి గంటేశాడు, పరలోకానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది తోట, ఇది పరలోకం.
కాబట్టి తోట కంటే శ్రేష్టమైన పరలోకం మనకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. 5వది, ఏదైనా తోటలో ఆదాము ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. క్రీస్తునందు దేవుడు సమస్తమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఇవి ఆశీర్వాదాలకి మనం వారసులు కావాలన్నా, కృపకు పాత్రలు కావాలన్నా మనం నటిస్తే వచ్చేటి కాదు, పెదవులతో ఘనపరిస్తే వచ్చేటి కాదు. నీ కన్ను మూసుకొని నీ అంతరంగాన్ని నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నా స్థితి ఏంటి క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన అవసరం. నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు అన్ని విధాలుగా భాషల మీద పట్టు ఉండొచ్చు, గ్రంథాన్ని చూడకుండా చదివే సామర్థ్యం ఉండొచ్చు. ఈ మనస్సాక్షిని ఒకసారి నువ్వు చెక్ చేసుకున్నప్పుడు నేరం మోపుతుందా క్వశ్చన్ మార్క్ అనమాట. రక్షణ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. కాబట్టి పాపం ఉంటే రక్షణ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. కాబట్టి మనకు క్వశ్చన్ మార్క్ అవుతుందంటే కారణం ఏంటంటే ప్రమాదం ఉంది, మారుమనసు పొందండి అని దేవుని సిగ్నల్ మనకు వస్తుంది. కాబట్టి ఇంతవరకు మనం సంగతులు ఆలోచన చేసాము. ఇలాగున ఎవరికైనా రక్షణ లేకపోతే వారికి సంగతులు మనం తెలియజేసే బాధ్యత మన మీద ఉంది. అయ్యా క్రీస్తునందు రండి, మీకు ఆత్మ సంబంధమైన పునఃస్థితి దేవుడు స్థాపించబోతున్నాడు క్రీస్తునందు అని చెప్పి కొందరు మనం నడిపించాలి. వచ్చిన వారు బాప్తిసం తీసుకున్న వారు వీటిని చెక్ చేసుకోవాలా, ఇవన్నీ ఉన్నాయా పోయినాయా. ఉంటే మీరు ధన్యులు, ఉంటే మేము ధన్యులం. దేవుడు నిత్య జీవంలో మనం చేర్చుకునేది వీటిని బట్టి ఒకసారి చెక్ చేస్తాడు అనమాట. ఏది ఉందో పాపం పోయి బియ్యంలో రాళ్ళు ఏరినట్టు, బియ్యంలో రాళ్ళు ఏరితే కనిపిస్తే ఏం చేస్తాం, తీసి పడేస్తాం. మనలో పాపం కనిపిస్తే తీసి పడేయాలన్నమాట. మరణమే కనపడితే తీసి పడేయాలన్నమాట. మనసాక్షి నేరం మోపుతుంటే ఆ నేరం దేన్ని బట్టి మోపుతుందో, దొంగగానా లేకపోతే బూతులు మాట్లాడేవాడిగా, కోపపడేవాడిగానా, దేన్ని బట్టి మోపుతుందో దాన్ని తీసి పడేయాలి. సావాసం లేదని బాధపడదు. సంఘానికి వస్తే దేవుని సావాసం ఉంటుంది, ఆత్మసమైన ఆశ మనకు రాబోతున్నాయి. కాబట్టి ఈ సంగతులన్నీ మనం గుర్తించి అలా నడుచుకుంటే కృపను మనం పొందుకుంటాం. కానీ దేవుని ఉగ్రతను మన మీదకి రాకుండా దేవుడు తప్పిస్తాడు. కృపకు పాత్రలు కావాలంటే వీటిని అనుసరించి మనం నడుచుకోవాలా. వీటిని అనుసరించి నడుచుకుంటేనే మన కృప ఉంది, లేదంటే కృప లేదు. చక్కటి ఆ సంగతుల్ని ఆలోచన చేయడానికి ఈ సహోదరుల ద్వారా, హేమంత్ గారి ద్వారా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన తండ్రిని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సహోదరులు, భట్టు సహోదరులు, తర్వాత మీ అందరికీ కూడా ఆసక్తిగా విన్నందుకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను బ్రదర్. వందనాలండి.